రాబోయే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తోందని పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి అన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు. చంద్రబాబుని సీఎం చేయడానికి జన సైనికులు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా లేరని అన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమాను వ్యక్తం చేస్తున్న పాలకొల్ల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపితో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పొచ్చు. అటు ప్రతిపక్ష పార్టీలు ఇటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఓటర్లు కలిసి తమ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, వారు చేసే కార్యక్రమాలు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం పాలకొల్లు ఇన్ఛార్జ్ గుడాల గోపి గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఓటర్లకు చెప్తున్నారు? ప్రజలకి అతి చేరువుగా దగ్గరగా వెళ్ళాలంటే ప్రజలకు ఇష్టపడే కార్యక్రమాలు మనం చేసినప్పుడే ప్రజలు మనల్ని 100కి 100% అభిమానిస్తారు, స్వీకరిస్తారు. దాని విషయంలో ప్రజలు స్వీకరిస్తారా లేదా అనేది మనం ప్రజలను అడగకుండానే వారే మనకు రిప్లై ఇస్తారు. ఎలా అంటే పాలకొల్లులో ఉన్న ఇబ్బందుల్ని తొలత మనం క్లియర్ చేసినప్పుడు ప్రజలు మనల్ని గుండెల్లోకి తీసుకుంటారు. చూసినట్లయితే ఇప్పుడు 80% టిడ్కో ఇల్లును పూర్తి చేస్తే ఆ ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అవి ఎంతవరకు వస్తామంటారు? 80% ఇల్లు పూర్తి చేశారా, లోన్లు పెట్టుకున్నారా అనేది ప్రజలందరికీ తెలుసు. 80% ఇల్లు క్లియర్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు రాస్తట్టుకొచ్చి ఇక్కడ పూర్తి చేశాడా? ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు హయాంలో మేము 69 ఎకరాల భూమిని కాంగ్రెస్ హయాంలో కొన్న భూమిని ఇతను దాన్ని తీసుకొచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హయాంలో మేము ఒక పర్సన్కి లబ్ధిదారునికి సెంటున్నర చొప్పున ఇచ్చేద్దామని ఆ రోజే డిసైడ్ చేస్తే ఆ 69 ఎకరాలకు ఇంకొక 100 ఎకరాలు పక్కన కొని 169 ఎకరాల్లో ఎవరికి వాళ్ళకే సెంటున్నర కాడకో సెంటు కాడకో ఇచ్చుంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు. దొంగల పరిపాలన ఎలాగుంటుంది అనేది టిడ్కోలో మేము గత హయాంలో మేము కట్టేసాము, 2 సంవత్సరాలు ఇల్లు కట్టేసాము, 80% కట్టేసామని అబద్ధాలు చెప్పుకునే ప్రభుత్వం ఎవరి కోసం చెప్తారు ఈ అబద్ధాలు? రాష్ట్రం అంతటా గమనిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడున్న రామానాయుడు గారు. గమనించండి, ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏదైతే టిడ్కో హిల్కి ఉన్న హౌస్ సైట్ జగన్మోహన్ రెడ్డి గారైన వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొనడం జరిగింది. దాని నిమిత్తం మీ ముఖం పెట్టుకుని ఎక్కడైనా ఒక 2 ఎకరాల భూమి కొని ఫలానా దానికి కాలనీ ఇచ్చారని చూపించి మాట్లాడినాయా మీరు? ఏదో మాట్లాడుతున్నారు, గొప్ప పరిపాలన అన్నారు. 14 సంవత్సరాల పరిపాలన ఇదేనా మీరు చేసిన పరిపాలన? మా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పాలకొల్లు నిమిత్తం 120 ఎకరాలు కొత్తగా కొన్నారు. ఈ పాలకొల్లుకి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు 475 కోట్ల రూపాయలతో. 45 90 ఎకరాల భూమి కొన్నారు. అలాగే విడిగా కొన్న భూమి ఒక 20 ఎకరాలు 110 ఎకరాల భూమిని మేము డైరెక్ట్గా సెంటున్నర చొప్పున లబ్ధి ఇవ్వడం జరిగింది. అది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ని చాలా ఇవ్వడం జరిగింది. అది నిజాయితీ అయిన పరిపాలన. నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో ప్రజలకు చేరువలో చేసే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అలాగే మీ అధినేత 175కి 175 గెలుస్తూ ఉంటున్నారు. పాలకొల్లులో జరుగుద్ది అంటారా? మా అధినేత నమ్మకం యథార్థం. మా అధినేత ఏదైతే నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుదిరగరు కాబట్టి వారు చేసిన మాటిచ్చాడంటే చేశాడంటే అంటే అక్కడ ఆయన అభివృద్ధే, ఆయన బలమే, ఆయన మాట నమ్మకమే, ఆయన చెప్పేది నిజం, చేసేది నిజం. కనుక ఆయన 175 అని అన్నారంటే ఆ 175 మా కార్యకర్తలు, స్టేట్ వైడ్ మా కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రాణం పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి 175 వైనాట్ 175 గెలిపిస్తారు, గెలిపించి తీరతారు. పాలకొల్లులో వైసీపీ జెండా ఎగరవేస్తారంటారా? పాలకొల్లులో వైసీపీ జెండా ఎగరేస్తారనేది మా 4.5 సంవత్సరం కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం, అద్భుతమైన పరిపాలనా విధానం, ఏదైతే ప్రజలకి చెప్పింది చేసాం, చేసి చూపించాం. అభివృద్ధిలో కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా మేము చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం.
అదే పరిపాలనలో మేము ఎదరికి వెళ్తాం. మేము చెప్పింది ప్రతి లబ్ధిదారునికి చేకూరింది. మేము మాట ఇచ్చింది ఖచ్చితంగా పనిచేసాం. వచ్చే రోజుల్లో కూడా మేము చేయబోయేది కూడా చెప్పాము, వివరిస్తున్నాం, ఏమి చేస్తాం. వచ్చే రోజుల్లో పాలకొల్లు టౌన్లో ఉన్న ఇబ్బందిని మేము తరగతిని పూర్తి చేస్తాం. బస్ స్టాండ్లో చుక్క నీళ్లు కూడా నిలబడకుండా, బస్ స్టాండ్లో స్మెల్ రాకోకుండా బస్ స్టాండ్ ఒక కార్పొరేట్ స్థాయి ఎయిర్పోర్ట్లా మేము తయారు చేసి పాలకొల్లుకి వరంగా మేము ఇస్తామని పాలకొల్లు పట్టణ ప్రజలకు, పాలకొల్లు కాన్స్టిట్యున్సీ ప్రజలకు మేము నమ్మపూరితంగా మేము హామీ ఇస్తున్నాం. అలాగే చూసినట్లయితే పాలకొల్లు నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో అయితే 175కి 175 గెలుస్తుంది. అలాగే పాలకొల్లులో కూడా వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి గుడాల గోపి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, పాలకొల్లు నుంచి.